హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. డిస్క్లైమర్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో గ్రోత్ స్టాక్స్ గురించి తెలుసుకుందాము. గ్రోత్ స్టాక్స్ ఆర్ షేర్స్ ఆఫ్ కంపెనీస్ that are expected to grow faster than the average stock in the market. These companies reinvest their earnings into expansion instead of paying dividends. అంటే గ్రోత్ స్టాక్స్ అంటే యావరేజ్ స్టాక్స్ ఉంటాయి కదా మార్కెట్లో, వాటిని మించుతాయి, దానికంటే ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఓకే, ఇవి జనరల్ స్టాక్స్ కంటే గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది స్టాక్ మార్కెట్లో. వీటిని గ్రోత్ స్టాక్స్ అంటాం. అంటే షేర్ ప్రైస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇది. ఓకే, దీస్ కంపెనీస్ రీఇన్వెస్ట్ దేర్ ఎర్నింగ్స్ ఇంటూ ఎక్స్పాన్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ డివిడెండ్స్. ఈ గ్రోత్ స్టాక్స్లో డివిడెండ్ పే చేయరు. ఓకే, డివిడెండ్ పే చేయరు. ఆ డివిడెండ్స్ను రీఇన్వెస్ట్ చేస్తారు. రీఇన్వెస్ట్ ఎర్నింగ్స్ అంటే మనకు డివిడెండ్స్ వస్తాయి కదా, వాటిని ఎర్నింగ్స్ అంటాము. ఆ డివిడెండ్స్ మళ్ళీ తిరిగి ఆ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు, గ్రోత్ స్టాక్స్ కంపెనీస్. ఎందుకంటే అవి ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఎక్స్పాన్షన్ కోసం కంపెనీ ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేస్తూ పోతూ ఉంటారు వాళ్ళు. ఎక్కువ ఎర్నింగ్స్ కానీ ఉంటాయి, బాగా ఫుల్ రిటర్న్స్ ఉంటాయి బాగా. ఓకే, వీటికి వాల్యూ స్టాక్స్ అయితే డివిడెండ్ పే చేస్తాయి. గ్రోత్ స్టాక్స్ డివిడెండ్ పే చేయవు ఇన్వెస్టర్స్కు. అవి తిరిగి డివిడెండ్స్ను మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ను మళ్ళీ వాళ్ళు రీఇన్వెస్ట్ చేస్తారు కంపెనీస్లో ఫర్ దేర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్, ఫర్ దేర్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కోసం. ఓకే, ఫర్ దేర్ కంపెనీ ఎక్స్పాన్షన్ ఆల్సో. ఓకే, దే విల్ రీఇన్వెస్ట్ దేర్ ఎర్నింగ్స్ ఓకే into expansion of the companies instead of paying dividends. Okay, క్యారెక్టరిస్టిక్స్ అంటే మనం హై గ్రోత్ రేట్. గ్రోత్ స్టాక్స్ గ్రో అట్ ఏ ఫాస్టర్ రేట్ దాన్ ద యావరేజ్ స్టాక్ ఇన్ ద మార్కెట్. ఇవి యావరేజ్ స్టాక్స్ కంటే, జనరల్ స్టాక్స్ కంటే గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్ స్టాక్స్కు. ఓకే, హై రెవెన్యూ అండ్ ఎర్నింగ్స్. గ్రోత్ స్టాక్స్ హ్యావ్ హయ్యర్ రెవెన్యూ అండ్ ఎర్నింగ్స్ గ్రోత్. గ్రోత్ స్టాక్స్కు రెవెన్యూ హైగా వస్తుంది, రెవెన్యూ హైగా ఉంటుంది. సేల్స్ ఫాస్ట్గా ఉంటాయి, సేల్స్ ఎక్కువ ఉంటాయి, రెవెన్యూ హైగా ఉంటుంది. ఎర్నింగ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఎక్కువ వస్తాయి వీటికి. ఓకే, ఈ గ్రోత్ స్టాక్స్కు. ఓకే, అదే వాల్యూ స్టాక్స్కు కొంచెం తక్కువ వస్తాయి ఎర్నింగ్స్. ఓకే, రెవెన్యూ కానీ తక్కువ వస్తుంది వాల్యూ స్టాక్స్కు. ఇవి గ్రోత్ స్టాక్స్ కాబట్టి రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ప్రాఫిట్లు కానీ ఎక్కువ వస్తాయి, సేల్స్ ఎక్కువ ఉంటాయి కంపెనీస్కు. ఓకే, అందుకు ప్రాఫిట్లు ఎక్కువ వస్తాయి. అర్నింగ్ పర్ షేర్ కానీ ఎక్కువ ఉంటుంది వీటికి. అర్నింగ్ పర్ షేర్ అంటే ఒక షేరుకు ఇంత ప్రాఫిట్, ఇంత ఒక్కో షేరుకు అర్నింగ్ పర్ షేర్, ఒక్కొక్క షేరుకు ఇంత అర్నింగ్స్ అని, ఇన్ని రూపీస్ అని ఉంటుంది. అవి ఎక్కువ ఉంటుంది, ఒక్కో షేర్కు సంపాదించేది ఎక్కువ ఉంటుంది గ్రోత్ స్టాక్స్లో. ఓకే, ఎర్నింగ్స్ పర్ షేర్ ఎక్కువ ఉంటాయి. హై పిఈ రేషియో ఉంటాయి ఇవి గ్రోత్ స్టాక్స్ హై పిఈ రేషియో. ఇవి వాల్యూ స్టాక్స్ వచ్చి లో పిఈ రేషియో ఉంటాయి. ఇవి గ్రోత్ స్టాక్స్ కాబట్టి దీని పిఈ రేషియో ఎక్కువ ఉంటుంది. పిఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. ఆఫ్ అండ్ ట్రేడ్ అంటే హై పిఈ రేషియో. ఇవి హై పిఈ రేషియోలో ట్రేడ్ అవుతుంటాయి. పిఈ రేషియో ఏంటంటే నా వీడియోస్లో సపరేట్గా పిఈ రేషియో గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అవి చూడండి వీడియో పిఈ రేషియో గురించి. ఓకే ఫ్రెండ్స్, రీఇన్వెస్ట్ ఎర్నింగ్స్. గ్రోత్ కంపెనీస్ రీఇన్వెస్ట్ దేర్ ఎర్నింగ్స్ ఇంటూ ఎక్స్పాన్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ డివిడెండ్స్. ఇవి తిరిగి మళ్ళా అవే కంపెనీలో ఎక్స్పాన్షన్ కోసము ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి తిరిగి. డివిడెండ్స్ ఇవ్వకుండా ఆ డివిడెండ్స్ను తిరిగి ఆ కంపెనీస్లోనే ఎక్స్పాన్షన్ కోసము
కంపెనీ గ్రోత్ కోసము రీఇన్వెస్ట్ చేస్తాయి ఆ కంపెనీస్. ఓకే. వై ఇన్వెస్ట్ ఇన్ గ్రోత్ స్టాక్స్? గ్రోత్ స్టాక్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మనము గ్రోత్ స్టాక్స్ కెన్ బి గుడ్ చాయిస్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ కంపెనీస్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ర్యాపిడ్లీ. మనకు కంపెనీ గ్రోత్ కావాలంటే మనము గ్రోత్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాం, ఎందుకంటే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది మనకు. ఓకే. సేల్స్ బాగుంటాయి, కంపెనీ సేల్స్ గ్రోత్ బాగుంటుంది, అర్నింగ్ పర్ షేర్ కానీ బాగుంటుంది. ఓకే. ఇవి మనము ఎక్కువ గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. కంపెనీ గ్రో అయితే మనము ఎక్కువగా మనకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అందుకు మనం గ్రోత్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాము. ఇఫ్ ఏ కంపెనీ కంటిన్యూస్ టు గ్రో ర్యాపిడ్లీ ఇట్స్ షేర్ ప్రైస్ కుడ్ ఇంక్రీజ్ మేకింగ్ ఇట్స్ వాల్యుయేషన్ మోర్ అట్రాక్టివ్. ఇఫ్ ఒక కంపెనీ కంటిన్యూగా గ్రో అవుతూ ఉందంటే షేర్ ప్రైస్ కానీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కంపెనీ కరెంట్ షేర్ ప్రైస్ ఎక్కువ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఆ కంపెనీ గ్రో అవుతూ ఉంటే, కంపెనీ గ్రో కాకపోతే షేర్ ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. ఇవి గ్రోత్ స్టాక్స్ కాబట్టి కంపెనీ పెరుగుతూ పోతూ ఉంటే కంపెనీస్ షేర్ ప్రైస్ కానీ పెరుగుతూ పోయి మనకు లాభాలు వస్తాయి. ఓకే. ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రోత్ స్టాక్స్ ఆర్ జొమాటో, పాలీక్యాబ్, ట్రెంట్, మ్యాక్స్ హెల్త్ కేర్. ఓన్లీ ఇవి జనరల్గా చాలా ఉండే, ఇంకా నేను జనరల్గా ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ మెన్షన్ చేసినాను. ఓకే. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్ ఓన్లీ. ఓకే. దిస్ ఈజ్ అన్ educational channel only, not for any recommendations, friends. This is about growth stocks. Okay. Thank you, friends. Bye.